సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ హార్కర ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ జరుపుకుంది. నాంపల్లిలోని రెడ్ హిల్స్లో హార్టికల్చర్ ట్రైనింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా సభ్యులు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏర్పాట్లకు సిటీజీ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ సరోజా నాయకత్వం వహించారు. వాలంటీర్స్ ఉత్సాహంగా సభ్యులకి సిటీజీ బహుమతులు అందించారు. డైరెక్టర్ శ్రీదేవి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టెర్రస్ గార్డెనింగ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యతను వివరించారు. రిటైర్డ్ జల హైడ్రో జియాలజిస్ట్ సత్యనారాయణ వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు, ఉత్తమ పద్ధతులను హైలైట్ చేశారు. ఇంట్లో రెయిన్ వాటర్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి ఒకేసారి పెట్టుబడిగా 1 లక్ష ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. సిటీజీ రుచికరమైన స్నాక్స్తో ఈవెంట్ను నిర్వహించింది. సిటీజీ సభ్యులు ఆశ్చర్యకరమైన బహుమతులను స్వీకరించడం పట్ల థ్రిల్గా ఉన్నారు. సేంద్రియ ఎరువులు, 4 రకాల పసుపు విత్తనాలు, బోన్ మీల్ ఉచితంగా ఇచ్చారు. ఇతర తోట సంబంధిత ఉత్పత్తుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సరోజగాలి తీసుకోండి. కల్పన 8801455066. వెల్కమ్ టు సిటీజీ టెర్రస్ గార్డెన్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి టెర్రస్ గార్డెన్ లో ఉన్నారు? నేను 3 ఇయర్స్ నుంచి ఉన్నానండి టెర్రస్ గార్డెన్ లో. మాది కొత్తపేట, మారుతి నగర్. మా మిద్దె తోటలో దాదాపు ఒక 1000 వుడ్ దాకా ఉంటాయండి. నేను వచ్చేసి ఫ్లవర్ గార్డెన్ ఉంది, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలా మెడిసినల్ ప్లాంట్స్ అన్ని గ్రో చేస్తాను నేను. కానీ ఈ రోజు మాకు గ్రూప్ లో వచ్చేసి నల్ల పసుపు అని ఇస్తున్నారండి. బ్లాక్ టర్మరిక్ కూడా అంటారు దాన్ని. కానీ దాని గురించి నేను చెప్తాం అనుకుంటున్నాను. మాకు చూపిస్తారా నల్ల పసుపు ఎలా ఉంటుందో ఒకసారి? దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దేనికి యూజ్ చేయొచ్చు కొంచెం చెప్తారా? దీనికి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయండి. క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. రోజు ఒక పించ్ ఎక్కువ తీసుకోవద్దు, అంటే ఒక పించ్ తీసుకుంటే క్యాన్సర్ కణాలు అనేవి రానికుండా చేస్తాయి. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి దీన్ని మెడిసినల్ అంటే ఆయుర్వేదిక్ మెడిసినల్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు, పసుపు యూజ్ చేస్తారు. ఇంట్లో మనకి అనుకోండి చాలా నెగటివ్ ఎనర్జీ తీసేస్తుంది. మనము ఇంటికి గుమ్మడికాయ కట్టినప్పుడు ఒక ఎర్ర బట్టలో ఈ పసుపు కొమ్మలు కూడా యాడ్ చేసుకొని మనం కట్టినట్లయితే మనకి ఉన్న ఇంటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. ప్లస్ ఇది ఉండడం వల్ల కూడా ఇంట్లో చాలా పాజిటివ్ థాట్స్ ఉంటాయండి. ప్లస్ ఏంటంటే ఇది వ్యాపార సంస్థలో కనుక పెట్టుకున్న క్యాష్ కౌంటర్లో కానీ, లేదా బీరువాలో కానీ, లేకపోతే పూజ దగ్గర కానీ ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు క్యాష్ కౌంటర్లో పెట్టుకున్నాం అనుకోండి, గుంపలు ఒక బౌల్లో వేసేసి దానిలో కొన్ని కాయిన్స్ వేసుకొని పెట్టుకున్నామంటే వ్యాపారం కూడా మంచిగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ నల్ల పసుపును ప్రతి ఒక్కరు మిద్దె తోటల్లో గ్రో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.